జై శ్రీ గణేష. మనం మహాభారతం చెప్పుకుంటున్నాం కదా. ఎంతవరకు వచ్చాము? అరణ్య పర్వంలో తీర్థయాత్రలు చేస్తున్నటువంటి పాండవులు ముందు నడుచుకుంటూ అలా 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 సాగిపోతున్నారు. అందులో భాగంగా మాంధాత కథ గురించి తెలుసుకున్నారు. ఇక ఆ తర్వాత అక్కడి నుంచి ముందుకు వెళ్తుంటే అక్కడ మనకి రోమశుడు చెప్తాడు, కురుక్షేత్రంలో సరస్వతీ నది ఒడ్డున మీ ద్రుపదుడి తాత సోమకుడు పుత్రయాగం చేసి 100 మంది కుమారులను కన్నాడు. ఆ సోమకుడు కథ చెప్తాను వినండి అని చెప్తున్నాడు. ఈ సోమకుడు ఎవరో తెలుసా? ద్రుపదుడి, అంటే ఇప్పుడు మనం ద్రౌపదీదేవి యొక్క తాత తండ్రి కథ తెలుసుకోబోతున్నాము. ఎందుకు ఇంత పర్టికులర్గా చెప్తున్నాను ద్రౌపదీదేవి తాత తండ్రి కథ అంటే, ఇది కొంచెం ఇప్పుడైతే మనకి నరబలులు బలిస్తే మంచి జరుగుతుంది, ఇలాంటివి కొన్ని క్రైమ్ కథలు వింటుంటాం కదా. సో అలాంటి వాటికి పునాదిలా అనిపిస్తుంది ఇది. ఇప్పుడు జరిగితే మాత్రం చాలా పెద్ద క్రైమ్, కానీ అప్పుడు మాత్రం దాన్ని ధర్మంగానే వాళ్ళు పరిగణించారు. ఆ కథ నేను చెప్తాను వినండి ఒకసారి. ఇప్పుడు ద్రౌపదీదేవి యొక్క తాత తండ్రి పేరు సోమకుడు. ఈ సోమకుడికి 100 మంది భార్యలు ఉంటారు. నేను మహాభారతంలో 100 మంది భార్యలు 1000 మంది భార్యలు అంటే కన్ఫ్యూజ్ కాకండి. నిజంగా అసలు శ్రీకృష్ణుని అంటారు కానీ ప్రతి ఒక్కరికి 100 మంది భార్యలు అంటే చాలా తక్కువ అనుకోవాలి. ఆ రేంజ్లోనే ఉన్నారు అందరికీ. సరే, ఈ సోమకుడికి 100 మంది భార్యలు ఉంటారు, కానీ వీళ్ళలో ఎవ్వరికీ సంతానం ఉండదనమాట. ఈ సంతానం కోసం చాలా యజ్ఞాలు యాగాలు చేసిన తర్వాత అతనికి ఒక్క కొడుకు పుడతాడు. అతని పేరు జంతుడు. ఈ జతుడు జతుడు అనమాట. ఈ జతుడు చాలా, అంటే ఇప్పుడు ఈయనకు 100 మంది భార్యలు ఉన్నారు కదా. 100 మంది భార్యలకు ఒక్కగానొక్క కొడుకు. ఇంకా ఎలా ఉంటుంది? ఇంట్లో ఒక్క కొడుకు ఉంటేనే తల్లి అల్లారు ముద్దుగా చూసుకుంటుంది కదా. అలాంటిది 100 మంది భార్యలకి ఒకడే కొడుకు అయ్యేసరికి అతన్ని నవ్వినా ఏడ్చినా అతని చుట్టూ కోలాహలం. అతనికి ఏం జరిగినా కూడా తల్లులందరూ పరిగెత్తుకుంటూ వచ్చేవారు. ప్రతి ఒక్కరు కూడా నా కొడుకే నా కొడుకే అన్నట్టు చూసుకునేవాడు. ఇలా జరుగుతుంటే ఒక రోజు ఏమవుతుందంటే, ఆ బాలుడికి చిన్న గండు చీమ అతన్ని కుడుతుంది. అది కుట్టగానే అప్పుడు చాలా సుకుమారంగా, ఎప్పుడు తల్లుల చేతుల్లో అరచేతుల్లో పెరుగుతున్నాడు కాబట్టి ఆ చీమ కుట్టగానే అతని శరీరంలో దద్దురు వస్తుంది అనమాట. దద్దురు చూడగానే విపరీతంగా బాబు ఏడుస్తాడు. అసలు బాబు ఏడుస్తున్నాడు అని చెప్పేసి 100 మంది తల్లులు పరిగెత్తుకుంటూ వచ్చి అయ్యయ్యో అయ్యయ్యో బిడ్డ ఏడవడం అంటే ఆ బాబు ఏడవడమే వాళ్ళకు ఒక వింతలా అయిపోతుంది. ఎందుకంటే ఎప్పుడు ఆ చిన్నారి నవ్వడమే, ఎప్పుడు అతని చుట్టూ ఉండడమే. అంటే మీకు విజువలైజ్ చేసుకుంటే అర్థమవుతుంది కదా ఎంత గారాభంగా పెరుగుతున్నాడో ఆ జతుడు. ఇది విన్న తర్వాత సోమకుడు ఏంటి ఇంత గోలగోల జరుగుతుంది, ఏమైంది అని అక్కడికి వచ్చేసరికి, ఇలా చీమ కుట్టింది బాబుకు అని చెప్పేసి తల్లులందరూ వచ్చి చెప్తుంటారనమాట. ఆ రాణులందరూ వాళ్ళు వచ్చి చెప్తే, ఇతడు రాజు, రేపు పెద్ద పెద్ద యుద్ధాలు చేయాలి, ఇంతటి దేశాన్ని పరిపాలించాలి, ఇలాంటి రాజు ఒక చీమ కుడితే కూడా తట్టుకోలేకుండా ఉన్నాడా అని చెప్పేసి రాత్రంతా విపరీతంగా ఆలోచించుకుంటూ కూర్చుంటాడు. నా ప్రజలు ఏమైపోతారు, అసలు ఈ రాజ్యం ఏమైపోతుంది, చీమ కుట్టుకుంటే కూడా తట్టుకోలేని విధంగా ఇతడు ఉన్నాడు, ఈ తల్లులందరూ కలిసి ఇతన్ని ఇంత గారాబం చేస్తున్నారు, ఏం చేయాలి, అయినా నాకు 100 మంది రాణులు ఉంటే ఒక్క కొడుకు ఉండడం ఏంటి, నాకెందుకు ఇంతకన్నా ఎక్కువ కొడుకులు పుట్టలేరా, ఇంకా ఇంతేనా, ఈ ఒక్క కొడుకు ఈ గారాబంతో నా రాజ్యం ఏమైపోతుందని చెప్పేసి రాత్రంతా ఆలోచించుకుంటూ ఉంటాడు. పొద్దున్నే లేచి తన దగ్గర ఉన్నటువంటి ఎవరైతే ఈ వీళ్ళు ఋతుజ్వుడు, అదేవిధంగా అక్కడ ఉన్న వాళ్ళు యాగాలు యజ్ఞాలు చేసే వాళ్ళందరూ ఉంటారు కదా, బ్రాహ్మణులు, అదేవిధంగా వివిధ రకాల యజ్ఞాలు చేసే వాళ్ళు కూడా, వాళ్ళందరినీ పిలిచి, ఇది సమస్య, నాకు ఒక్క కొడుకు అవ్వడంతో నేను చాలా ఇబ్బంది పడిపోతున్నాను, నాకు ఇంకొక కొడుకు పుట్టలేడా, ఆ పుట్టే అవకాశం ఏమైనా ఉందా, ఏమైనా పుత్రకామిష్టి యాగం లాంటిది ఏమైనా చేయాలా, ఏం చేయాలి అని అడిగితే అందరూ కూడా ఏంటి శాస్త్రంలో ఏముంది, యజ్ఞ యాగాదులు ఎలాంటివి చేయాలని ఆలోచిస్తుంటారు. అందులో నుంచి ఒక ఋతిజుడు, అంటే ఒక బ్రాహ్మణుడు, అతడు లేచి, మీకు ఒక్క కొడుకు కాదు, మీ 100 మంది భార్యలకు 100 మంది పిల్లలు, అంటే ఒక్కొక్క రానికి ఒక్కొక్క కొడుకు పుట్టేలా నేను చేయగలుగుతాను అంటాడు. వెంటనే సంతోషపడిపోయి, ఎలా 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 చేయగలుగుతారు, అది ఎలా సాధ్యము అంటే, అసాధ్యమైనది ఏం లేదు, తంత్ర విద్య అనేక విద్యలు ఉన్నాయి, అందులో ఈ యజ్ఞాలు యాగాలు చేసి, ఇక్కడ యజ్ఞయాగాదులలో
నిజంగా అతి దారుణంగా ఇప్పుడేదో మనం మైసమ్మకు, పోషమ్మకు పొట్టేల్ని బలిస్తూనే, కోళ్ళను బలిస్తేనే అబ్బా! ఏంటి ఇంత రక్తపాతం అని చాలామంది అనుకుంటాం. కానీ ఈ బలిచ్చే కార్యక్రమము, ఈ యాగాలు, యజ్ఞాలు చేసేటప్పుడు చాలా ఇక్కడ యజ్ఞ పశువులు చాలా బలైపోతాయి. ఈ క్రతువులన్నీ కూడా చాలా రక్తపాతంతో నిండినవిగానే ఉంటాయి. యజ్ఞ పశువు ఏదైతే ఉంటుందో దాన్ని బలిస్తూ ఉంటారు. సో, ఇప్పుడు ఈయనేం చెప్తాడంటే, నీకు 100 మంది కొడుకులు పుట్టాలంటే యజ్ఞ పశువు స్థానంలో నీ కొడుకును బలివ్వాలి అంటారు. అంటే ఎవరైతే జతుడు ఉన్నాడు చూసారా, ఈ జతుడిని బలివ్వాలి అని చెప్తాడు. నిజంగా ఇది ఇది ఇప్పుడు కొన్ని క్రైమ్ స్టోరీస్ మనం వింటుంటాం కదా, ఇలా జరిగింది, అలా జరిగింది, పిల్లల్ని బలిచ్చారు అది ఇదని. సో ఇలాంటి కథలు కూడా మహాభారతంలో ఉంటాయి. ఇంక మహాభారతంలో లేని కథలు ఏమున్నాయిలేండి. సో ఇతను ఋతుజుడు అట్లా చెప్పిన తర్వాత చాలా ఆలోచిస్తాడు సోమకుడు. ఒక కొడుకు, ఇలాంటి కొడుకు ఉంటే ఎంత, లేకుంటే ఎంత, నాకు 100 మంది భార్యలకు 100 మంది పిల్లలు పుడితే రేపు నా రాజ్యం సుభిక్షంగా ఉంటుందని చెప్పేసి దానికి ఒప్పుకుంటాడు. రాణులందరూ విపరీతంగా ఏడుస్తాడు. అలా ఎలా ఒప్పుకుంటావు, నువ్వు కొడుకుని ఎలా చంపేసుకుంటావని. అయితే ఋతుజుడు ఇంకో మాట ఏం చెప్తాడంటే, మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎవరినైతే ఇప్పుడు మనము జతుడిని బలిస్తున్నాం కదా, ఈ జతుడు నీ పెద్దరాని కడుపులో పుడతాడు, మళ్ళీ ఇతను మళ్ళీ పుట్టే విధంగా నేను చేస్తాను అంటాడు. ఇది వినడానికి చాలా అమానుషంగా అనిపిస్తుంది. సరే అలా చెప్తాను అని చెప్పేసి ఋతుజుడు చెప్పడంతో మొత్తానికి ఒప్పుకుంటారు. ఆ యాగం గురించి కూడా చాలా దారుణంగా ఉంటుంది. ఈ యాగంలో అతని ఎవరైతే జతుడు ఉన్నారు కదా, అతన్నే హౌస్గా ఇస్తాడు. అతని లోపల ఉన్నటువంటి ఏదైతే కొవ్వు ఉంటుంది కదా, ఆ కొవ్వునంతా కూడా తీసి ఆ కొవ్వును యజ్ఞకుండంలో వేస్తారు. అండ్ అతని శరీరానికి సంబంధించి తల 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 నరికి దాన్ని ఆ యజ్ఞానికి ఆహుతిగా వేస్తారు. ఇక రాణులందరూ అక్కడ నిల్చొని జరుగుతున్నదంతా చూసి విపరీతంగా ఏడుస్తుంటారు. ఇంకా మన సిచ్యువేషన్ అర్థం చేసుకోవచ్చు కదా. కానీ ఆ హోమకుండంలోంచి వచ్చినటువంటి గాలి ఉంటుంది కదా, అది పీల్చుకోవడం ద్వారా ఈ 100 మంది గర్భవతులు అవుతారంటారు. అంటే మహాభారతానికి సంబంధించి ఈ తాంత్రిక విద్యలు, ఇలాంటి రకరకాల విద్యలు ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా అంటే నిషిద్ధ గురువులు అని కొంతమంది గురువులు ఉంటారు. ఆ గురువులు ఇలాంటివి చేయగలుగుతారని మహాభారతం చెప్తుంది. అంటే ఇవి అన్ని మూఢనమ్మకాలను ప్రేరేపించేలా ఉన్నాయని మనం అనుకున్నా. సో వ్యాసుడు మాత్రం చెప్పింది ఇదే. వ్యాసుడు తన దివ్య దృష్టితో జరిగిందంతా చూసి చెప్తుంటాడు కాబట్టి, ఇలాగే సోమకుడు 100 మంది భార్యలకు 100 మంది పిల్లలు పుడతారు. అలాగే ఎలాంటి పోలికలతో అయితే జతుడు ఉన్నాడో అదే పోలికలతో పెద్దరానికి మళ్ళీ కొడుకు పుడతాడు. అతని పేరు జతుడనే పెడతారు. అంటే ఇప్పుడు ద్రౌపదీదేవి తాత ఉన్నారు చూసారా, ఈ 100 మందిలో ఒకడే. అంటే ద్రౌపదీదేవి వంశానికి సంబంధించి జరిగినటువంటి పుత్రయాగం ఇది. సరే, ఇలా కొంతకాలం గడుస్తుంది. ఇక తన పెద్ద కొడుక్కి బాధ్యతలు అప్పచెప్పేస్తాడు. కొన్ని రోజులకి ఈ సోమకుడు చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఇతను స్వర్గానికి వెళ్తున్నటువంటి క్రమంలో కాసేపు యమధర్మరాజు వచ్చి కొద్దిసేపు తను చేసినటువంటి స్వర్గానికి వెళ్ళే ముందు ఏమన్నా పాపకర్మలు ఉంటే నరకానికి వెళ్తారనమాట. అలా నరకానికి వెళ్ళినప్పుడు ఎవరైతే ఋతుజుడు ఉన్నాడు కదా, ఇతడు నరకంలో చిత్రహింసలు అనుభవిస్తూ ఉంటాడు. ఆ మహారాజా తన దగ్గరికి వెళ్ళి ఇదంతా వ్యాసుడు తన దివ్య దృష్టి ద్వారా చూసి స్వర్గంలో నరకంలో ఏమవుతుందో చెప్తుంటాడు. అది కూడా ఇందులో భాగంగానే చెప్తుంటాడు అనమాట. ఆ తర్వాత వాళ్ళకి ఏం జరిగింది అనేది కూడా. సో అందులో భాగంగా ఇప్పుడు సోమకుడు నరకంలోకి వెళ్ళినప్పుడు ఆ ఋత్విజుడిని చూసి, అయ్యో ఏమైంది, నువ్వు ఎందుకు ఇంత కష్టపడుతున్నావంటే, నీ కొడుకును చంపిన పాపం నన్ను అంటుకుంది, నీకు నేను అలా చెప్పకుండా ఉండాల్సింది, 100 మంది కొడుకులు పుట్టిన పుణ్యం నాకు రాలేదు, కానీ ఆ ఒక్క కొడుకుని బలి పశువుని చేసినటువంటి పాపం నన్ను అంటుకుంది, అందుకే నేను యజ్ఞం చేసిన కొన్ని రోజులకే చనిపోయాను, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను శిక్ష అనుభవిస్తూనే ఉన్నాను, అసలు నేను తట్టుకోలేకపోతున్నాను అంటాడు. మరి నన్నెందుకు స్వర్గానికి పంపుతున్నారు అని చెప్పేసి ఇదే విషయాన్ని యమధర్మరాజుతోటి సోమకుడు అడుగుతాడు. అడిగితే ఏమంటాడంటే, నువ్వు యజ్ఞం చేసేటప్పుడు నీకు పుత్రులు కావాలి, నీ పుత్రులు కావాలనేటువంటి ఆలోచన ఉంది. అంటే ఎలా ఉంటుందో చూడండి న్యాయం అనేది ఎలా చెప్తారో. నీ ఆలోచన నీ కొడుకుని చంపాలని కాదు, నీ ఆలోచన నీ రాజ్యం గురించి, నీ తర్వాత నీ ప్రజలు ఏమైపోతారని ఆలోచించావు. ఆ తర్వాత నువ్వు అనేక యజ్ఞ యాగాదులు చేశావు, అనేక పుణ్య కార్యాలు చేశావు, కాబట్టి నీ దాంట్లో పాపం తక్కువ ఉంది, పుణ్యం ఎక్కువగా ఉంది, అందుకనే నువ్వు స్వర్గానికి వెళ్తున్నావు అని చెప్తాడు అనమాట యమధర్మరాజు.
కానీ పాపం తన వల్ల ఋతుజుడికి ఇలా అయింది కదా, నాకు 100 మంది కొడుకులు పుట్టారు, నేను సంతోషంగా ఉన్నాను అతని వల్లనే కదా అని చెప్పేసి మళ్ళీ యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి యమధర్మరాజుని అడుగుతాడు. నా నా దగ్గర ఉన్నటువంటి పుణ్యం ఏమైనా ఉంటే నేను ధారపోస్తాను, అతన్ని ఈ పాపం నుంచి విడుదల చేయగలుగుతారా అని అడిగినప్పుడు అప్పుడు ఇతని పుణ్యాన్ని తీసుకొని ఆ ఋతువిజుడిని కూడా స్వర్గానికి పంపిస్తారనమాట. సో ఇది పుత్రయాగానికి సంబంధించి సోముకుడి స్టోరీ. కానీ ఇది కొంచెం చదువుతున్నప్పుడు అబ్బా ఏంటి అనిపిస్తాయి కొన్ని మహాభారతంలో స్టోరీలో. అలాంటి స్టోరీలో ఇది ఒకటి. ఇక సరే, ఇప్పుడు ఇక్కడ సోమకుడు గురించి తెలుసుకున్నారు కదా. ఇక అక్కడి నుంచి ధర్మరాజును రోమశుడు ముందు నడుస్తుంటారు, మిగతా పాండవులు, ద్రౌపది, మిగిలిన వాళ్ళు వెనక వస్తుంటారు. ఇప్పుడు వీళ్ళు ఎక్కడున్నారో మనకు తెలుసు కదా, ముందు ఎపిసోడ్లో చెప్పుకున్నాం. వీళ్ళు సైంధవారణ్యంలో ఉన్నారు కదా, ఆ ప్రాంతం నుంచి వీళ్ళు కొంచెం ముందుకెళ్ళగానే అక్కడ నాభికుడు 1000 సంవత్సరాలు తపస్సు చేసినటువంటి ప్రాంతం వీళ్ళకి కనిపిస్తుంది. అక్కడ మొక్కుతారు, ఆయనను పూజిస్తారు. అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళగానే యయాతి యజ్ఞం చేసినటువంటి ప్రాంతం వస్తుంది. యయాతి యజ్ఞం చేసినటువంటి ప్రాంతాన్ని కూడా చూస్తారు. అక్కడి నుంచి రామహుద్రం చేరుకుంటారు. అక్కడ ఇది నారాయణ స్థానం, ఇక్కడ నారాయణుడు ఎప్పుడూ తిరుగుతుంటాడని చెప్తారు. అక్కడి నుంచి దేవఋషి సప్తవరుడు ఆ ప్రాంతాన్ని రక్షిస్తూ ఉంటాడు. ఈ ప్రాంతంలోనే భరతుడు, రాముడు తమ్ముడైనటువంటి భరతుడు ఎన్నో యజ్ఞాలు చేశాడని చెప్పేసి ఇలా ఒక్కొక్క తీర్థం గురించి చెప్పుకుంటూ అలా 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 ముందుకు సాగుతూ ఉంటారనమాట. వెళ్ళిన ప్రతి తీర్థంలోనూ స్నానాలు చేసి తమ కోరికలు చెప్పుకుంటూ ఉంటారు పాండవులు. ఇలా ముందుకు వెళ్తూ వెళ్తూ ఉంటుంటే వీళ్ళకి ఆదిత్యులు, దేవతల ఋషులు, అక్కడ ఎవరెవరు తపస్సు చేశాడు, ఎలా జరుగుతుంది, ఇలాంటివన్నీ కూడా రోమశుడిని అడుగుతుంటారు. రోమశుడు ఆయా ప్రాంతాల గురించి చెప్పుకుంటూ ముందుకు వెళ్తుంటాడు. అప్పుడు దక్షుడు యజ్ఞం చేసినటువంటి ప్రాంతం, ఎక్కడైతే పార్వతీదేవి ముందు పుట్టింది, శచీదేవిగా పుట్టినప్పుడు దక్షుడు ఉన్నాడు కదా, శివుడు భగ్నం చేసినటువంటి యజ్ఞం, దక్షుడు యజ్ఞం చేసినటువంటి ప్రాంతం వస్తుంది. అక్కడ కూడా చూస్తారు. అక్కడ సరస్వతి నది, మనం ఇప్పుడు సరస్వతి నది గురించి చెప్పుకుంటాం కదా, ఒక ప్రాంతంలో సరస్వతి నది కనిపించకుండా పోయి మరొక ప్రాంతంలో కనిపిస్తుంది. ఇది ఒక వింత సరస్వతి నది గురించి ఇప్పుడు కూడా మనం ఉంటుంది కదా. ఈ ఏదైతే సరస్వతి నది మొదట కనిపించకుండా పోయిందో ఆ ప్రాంతాన్ని మహాభారతంలో నిషాద దేశం అన్నారు. ఎక్కడైతే కనిపిస్తుందో ఆ ప్రదేశాన్ని చమోస్పాద తీర్థం అన్నారు. సో ఈ 2 పేర్లు, ఎందుకంటే ఇప్పుడు మనకు ఇది కూడా ఉంది కదా, సరస్వతి నది కొంత ప్రాంతం మనకు కనిపించకుండా పోతుంది కదా. సో అక్కడి నుంచి ఇంకా ముందుకు అలా నడుచుకుంటూ పోతే మళ్ళీ పరశురాముడు తపస్సు చేసిన ప్రాంతం వస్తుంది. అక్కడ కూడా వాళ్ళు మొక్కుతారు. అక్కడి నుంచి భృగతుంగ పర్వతం వెళ్తారు. భృగతుంగ పర్వతం వెళ్ళిన తర్వాత అక్కడ రోమశుడు ఎలా చెప్తుంటాడు, ఒక గువ్వ పిట్ట కోసం తన శరీరాన్ని కోసి డేగకిచ్చినటువంటి శిబి చక్రవర్తి కథ తెలుసు కదా మనకి. ఆ శిబి చక్రవర్తి తన శరీరాన్ని కోసించింది ఇక్కడే భృగతుంగ పర్వతం మీదనే ఇది జరిగిందని చెప్పేసి తన చుట్టూ ఉన్న ప్రాంతాన్ని చూపిస్తాడు. మనలో చాలామందికి శిబి చక్రవర్తి కథ తెలుసు కదా, ఎందుకంటే చిన్నప్పుడు మనకి లెసన్గా కూడా ఉంది శిబి చక్రవర్తి కథ. సో ఇది శిబి చక్రవర్తి కథ చెప్తాను అని స్టార్ట్ చేస్తాడు. సో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో శిబి చక్రవర్తి కథ గురించి తెలుసుకున్న తర్వాత మళ్ళీ పాండవులు ఎటువైపు వెళ్ళారు అనేది కథ కంటిన్యూ చేద్దాం. సో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో శిబి చక్రవర్తి కథ గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం. నాకు మహాభారతం చదవడానికి 6 నెలలు పట్టింది. అసలు చాలా పెద్దది కాబట్టి ఇప్పుడు నేను చెప్పడం కూడా ఎపిసోడ్స్ వైజ్గా ఒక కథనో లేదా ఒక జరిగినటువంటి ఒక సంఘటనో అలా 1-2 పేజీలు తీసేసుకొని అదే చెప్పుకుంటూ ఉన్నట్టు చెప్పుకుంటూ వస్తున్నాను మహాభారతంలో. ఇది ఎప్పటికి అయిపోతుందో తెలియదు, ఇంకా మనం అరణ్య పర్వంలోనే ఉన్నాం. సో ఇప్పటి వరకు జరిగినటువంటి కథ తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, మహాభారతం ప్లేలిస్ట్ ఉంది, అందులో ఇప్పటి వరకు జరిగినటువంటి కథ అంతా ఉంది. థ్యాంక్ యూ. జై హింద్.